గైస్ ఇవాళ వీడియో ఏంటంటే లవ్ సాంగ్ అయితే నేనైతే ఒక వీడియో అయితే చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఎవరైతే ముందైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో మన పేజ్ అయితే ఫాలో చేసుకోండి, అలానే యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ నేను డైలీ అప్లోడ్ చేస్తుంటాను. ముందుగా అయితే మీరైతే ప్రివ్యూ వీడియో అయితే చూడండి. ఫ్రెండ్స్, ప్రీవ్యూ అయితే చూసారు కదా. ఇలాంటి వీడియో మీ ఫోటోస్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే సింపుల్ గా ఏం చేస్తారంటే ఫస్ట్ మీ దగ్గర అయితే అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే ఉండాలి. అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అనమాట. దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నాక కింద డిస్క్రిప్షన్ లో XML లింక్ అండ్ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఇచ్చాను. దాన్ని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకోవడం తెలియకపోతే పక్కనే అయితే ఈ వీడియోలో సైడ్ లో ఒకసారి చూపిస్తాను చూడండి, దాన్ని చూసి అయితే చేసుకోండి. ఇప్పుడు మీరు సింపుల్ గా ఏం చేస్తారంటే ఫస్ట్ అలర్ట్ మోషన్ అప్లికేషన్ లకి ఈ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకున్నాక మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి గ్రూప్ మాస్క్ 1 అని కనపడుతుంది. గ్రూప్ అండ్ మాస్క్ 1 దానిపైన ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎడిట్ గ్రూప్ పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ కొంచెం లెఫ్ట్ స్క్రోల్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇమేజ్ అనేది అయితే కనబడుతుంది. ఇమేజ్ పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ కనబడుతుంది. దానిపైన ట్యాప్ చేసుకొని ఇక్కడ స్టార్ సింబల్ కనబడుతుంది కదా, ఆ స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుని మనకి గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. మీ ఫొటోస్ మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, ఆ ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే మనకి ఫోటో యాడ్ అయిపోతుంది. మీరు ఫింగర్స్ అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకొని కొంచెం మిడిల్ అయితే పెట్టుకుంటే సింపుల్ గా అడ్జస్ట్మెంట్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే చూసారు కదా, అడ్జస్ట్మెంట్ అయితే అయిపోయింది చూడండి. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే అలానే నెక్స్ట్ సైడ్ స్క్రోల్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇంకొక మాస్క్ కనబడుతుంది గ్రూప్ అనేది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకొక గ్రూప్ కనపడుతుంది. ఆ గ్రూప్ పైన ట్యాప్ చేసుకొని ఎడిట్ గ్రూప్ పైన ట్యాప్ చేసుకొని లెఫ్ట్ స్క్రోల్ చేసుకొని ఇక్కడ పైన ఒక ఫోటో కనపడుతుంది. ఈ ఫోటో ఇమేజ్ పైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫీల్ ఆప్షన్ లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని మళ్ళీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏ ఫోటో కావాలనుకుంటారో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే సింపుల్ గా యాడ్ అయితే అయిపోతుంది. అది కాదు కొంచెం కింద ఉన్నది అనమాట, కింద ఉన్నది ఇదే తీసుకోండి ఇమేజ్. కలర్ అండ్ ఫీల్ ఆప్షన్ లోకి వెళ్ళి స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని మీరైతే సింపుల్ గా ఫోటోని అయితే యాడ్ చేసుకొని ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకోండి. అయితే అంటే ఇది కొంచెం మిస్టేక్ అయిందనమాట. మీరు కింద ఫోటో మాత్రం అయితే రీప్లేస్మెంట్ పెట్టుకోండి. ఫోటో కొంచెం ఇదిగా అయితే వచ్చేసింది అనమాట. మీరు సింపుల్ గా ఏం చేస్తారంటే ఇప్పుడు దీన్ని తీసేస్తే కూడా మీకైతే వస్తుంది. మీరు ఇప్పుడు ఏం చేయకుండా దీన్ని అయితే బ్యాక్ వచ్చేసి నేనైతే ఫుల్ ప్రాజెక్ట్ లింక్ మంచిగా ఇస్తాను, దాన్ని అయితే చేసుకోండి. ఇదైతే నేను తీసేస్తాను, గ్రూప్ తీసేసి నెక్స్ట్ ఇక్కడ ఈ గ్రూప్ అయితే యాడ్ చేసుకుని కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసుకుంటే సింపుల్ గా మనకి ఏమంటే ఈ గ్రూప్ కి ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే అయిపోతుంది. దీన్ని కొంచెం కింద తీసుకుని మీకైతే అడ్జస్ట్మెంట్ అయితే అయిపోతుంది. డైరెక్ట్ నేను లింక్ అయితే ఇస్తాను కాబట్టి ఈ లింక్ ఇస్తాను. ఇదైతే కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుని ఎడిట్ గ్రూప్ పైన ట్యాప్ చేసుకొని లెఫ్ట్ స్క్రోల్ చేసుకొని కింద ఉన్న ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫీల్ ఆప్షన్ లోకి వెళ్ళి స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకుని ఫొటోస్ అయితే గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే యాడ్ అయిపోతుంది. మీరు కొంచెం జూమ్ తగ్గించుకుంటే పర్ఫెక్ట్ గా యాడ్ అయిపోతుంది చూడండి, ఇలా యాడ్ అయిపోతుంది. ఇలా మీరైతే ఏం చేస్తారంటే సింపుల్ గా ఇక్కడ ఉన్న గ్రూప్స్ అన్నిటికి ఇలానే సేమ్ ప్రాసెస్. గ్రూప్స్ మాత్రం ఉన్నాయి కదా, ఇక్కడ రెడ్ మార్క్ లో కనపడుతున్నాయి కదా, రెడ్ గా ఆరెంజ్ కలర్ లో ఆ కనపడే మొత్తం గ్రూప్స్ మొత్తం మీరు ఏం చేస్తారంటే ఫోటోస్ అండ్ రీప్లేస్మెంట్ పెట్టుకోండి. చూపించే కదా మొత్తం అనేది ఎలా పెట్టుకోవాలనేది. అలానే సేమ్ ప్రాసెస్ గ్రూప్ పైన ట్యాప్ చేసుకొని ఎడిట్ గ్రూప్ పైన ట్యాప్ చేసుకొని లెఫ్ట్ స్క్రోల్ చేసుకొని కింద ఫోటో కనబడుతుంది కదా, దీనిపైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫీల్ ఆప్షన్ లోకి వెళ్ళి స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఈ ఫోటోని రీప్లేస్మెంట్ పెట్టుకుని సింపుల్ గా కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇలానే మొత్తం గ్రూప్స్ మొత్తం అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఇక్కడ కనపడే మొత్తం గ్రూప్స్ అయితే రీప్లేస్మెంట్ అయితే పెట్టుకోండి. ఒక్కొక్కటి ఒక 5-6 ఉంటాయి అన్నమాట. మొత్తం రీప్లేస్మెంట్ పెట్టుకుంటే వీడియో అనేది అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. మీరు మొత్తం చేస్తే వీడియో లాగ్ అయిపోతుంది. మీరు ఇక్కడ రెడ్ మార్క్ కనబడుతున్న గ్రూప్స్ మాత్రం ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫీల్ ఆప్షన్ లోకి వెళ్ళి ఇక్కడ ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫీల్ ఆప్షన్ లోకి వెళ్ళి స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేస్తే సింపుల్ గా యాడ్ అయితే అయిపోతుంది. ఇలానే మొత్తం మీరైతే రీప్లేస్మెంట్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది వాటి వీడియో అనేది అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. మీరు బ్యాక్ వచ్చి కొంచెం పైన ఎక్స్పోర్ట్ సింబల్ కనబడుతుంది,
ఎక్స్పోర్ట్ చేసుకొని మీ హెచ్డి కాల్ పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేసుకుంటే వీడియో అనేది అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ నేను డైలీ అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్స్ చేయండి, తప్పకుండా రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.